కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ధీటుగా నిరసన చేపడితే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసేవారే ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇతరులపై నిందలు వేస్తుంటారని అన్నారు. గతంలో షాద్నగర్లో విచ్చలవిడిగా దోపిడీ జరిగిందని విమర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధారాలు ఉంటే చూపించాలన్నారు. తాను ఇప్పటి వరకు లంచాలు కమిషన్లు తీసుకోలేదని, ఆస్తులు సంపాదించలేదని చెప్పారు. దీనిపై ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని తెలిపారు. మొన్న ధర్నా ఎందుకు చేశారు అని మాట్లాడాను. ధర్నా ఎందుకు చేశానంటే కాళేశ్వరం గురించి, కాళేశ్వరం అంటే ఏందో మీకు కూడా తెలుసు. ఇంటర్నేషనల్ డిస్కవరీ ఛానల్ అని ఒకటి ఉండదు. అది ఎంత పెద్ద రాష్ట్రం మీకు అంత గుర్తు. కాళేశ్వరం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా తెలుసు, హైకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా తెలుసు, అంతా మీకు తెలుసు. ఆ విషయం చెప్పడానికే ధర్నా చేసి ఆ విషయం చెప్పినాం. ఆయన సర్పంచ్ కాకముందు ఆయన ఆస్తులు ఎంత, అలా పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత. మేము సర్పంచులు ఇతర పదవులు కాకముందు మా పెద్దల ఆస్తులు ఎంత, మేము సంపాదించింది ఎంత. ఎక్కువ సంపాదిస్తే ఆయన సమాధానం చెప్పాలి, ఎక్కువ సంపాదించిన నేను కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇట్లా సంపాదించా, కష్టపడి సంపాదించిన అవన్నీ చెప్పాలి. ఏ విధంగా సంపాదించాను, మంచి సంప్రదాయం కదా, అది చెప్పుకున్నాలే. ఆయన ఏమన్నాడు, మీకు ఇండ్లు ఎక్కడ విన్నాను, ఈయనకి ఇంత బిల్డింగ్లు ఎట్లకి వెళ్ళి వచ్చాయి అన్నాడు. మీరు అన్నీ బాగా ఇండ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి, మాకు ఇండ్లు ఇప్పుడు కాదు, ఆయనకి ఎప్పుడు వచ్చాయో ఆయన చెప్పాలి. కానీ మా పెద్దలకి, మా ఆయన గారికి మా నడువులే, మా గ్రామం నడువులే బిల్డింగ్ మాకు అంటే బంగ్లా అంటారు చూడు, బంగ్లా. దాని తర్వాత ఏర్పడిన తర్వాత మదర్సా పెద్ద ఏమంటారు దాన్ని మదర్ పెద్ద ఇల్లు ఉండేది. దాని స్థానంలో ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యే కాకముందు కట్టింది. ఇప్పుడు ఇల్లు కూడా ఎమ్మెల్యే. తర్వాత ఏమన్నానంటే భూములు ఎల్లకెళ్ళి వచ్చినాయని, భూములు ఎల్లకెళ్ళి వచ్చినాయి. ఆయనకి ఎన్ని భూములు ఉన్నాయో ఆ పదవి సర్పంచ్ ఆయన చెప్పాలి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పాలి. మా నాయన 100 ఎకరాలకు పైన భూమి సంపాదించాం, 100 ఎకరాలకు పైన భూమి. ఇక్కడనే ఆయన మురళీధరుడు ఈ లూలేనే, మా ఊరి పక్కనే ఉంటాయి లూలేనే, దాదాపు 70 ఎకరాల భూమి ఉంటుంది. ఇదంటే సర్వే నెంబర్ 108, 109, 110, 140 మండ్రెడ్డి పొంద 70 ఎకరాల భూమి అంతానే. మా ఊళ్ళో 50 ఎకరాలకు పైన భూమి మా ఊళ్ళో. ప్రస్తుత ఎమ్మెల్యే గారు మొన్న ధర్నా ఎందుకు చేశారు అని మాట్లాడాను. ధర్నా ఎందుకు చేసామంటే ఖమ్మం జిల్లా వైరా